ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కొన్ని ఆలోచిస్తారు, కానీ గట్టిగా బయటికి చెప్పడానికి భయపడతారు. ఈ వీడియో మీ అందరికీ ఒక రియాలిటీ చెక్ లాగా ఉండబోతుంది. ట్రస్ట్ మీ, నంబర్ 7 is going to shock you, but stay tuned till the end of the video because ఇలాంటి విషయాలకి మీరు తప్పకుండా రిలేట్ అవుతారు. You will feel seen and heard. So let's get right into it. దీంతో స్టార్ట్ చేద్దాం. Number one thing that women are afraid to admit is their age. See, I have been a victim of this mentality for a very long time. నా ఏజ్ నేను స్వయంగా చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది. I think when I turned 40, the first time I announced that నా ఏజ్ 40. నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నాను where like age and glamour is associated with the characters that you get. సో నేను ఎందుకు నా ఏజ్ చెప్పడానికి భయపడేదాన్ని అంటే ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ యంగర్ దెన్ మై ఏజ్. నేను చిన్నప్పుడు నా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సీరియల్లోనే జనరేషన్ లీప్ వస్తుంది, మదర్ క్యారెక్టర్ చేస్తానంటే చేస్తాను, సో వాట్, అది ప్రొఫెషనల్ కదా అని నేను అందులో జంప్ అయిపోయాను. బట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ దట్ పీపుల్ విల్ ఫార్మ్ అన్ ఒపీనియన్. అండ్ ఆ తర్వాత కొన్ని 3-4 ప్రాజెక్ట్స్ తర్వాత డైరెక్ట్గా మదర్ క్యారెక్టర్కే అడిగేవాళ్ళు. అప్పుడు నేను నా ఫుడ్ పుట్ డౌన్ చేసి ఐ వాజ్ లైక్ నో, నా ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ ఇవ్వండి అంటే ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను మెయిన్ లీడ్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ దాట్ వాస్ ద రీజన్ వై ఐ వాజ్ ఆల్వేస్ స్కేర్డ్ టు అడ్మిట్ మై రియల్ ఏజ్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ వాట్స్ యువర్ ఏజ్ అంటే అప్పుడు కూడా చెప్పలేదు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను యాక్టింగ్ మానేసాను కదా, నౌ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్, నా రియల్ ఏజ్ చెప్తే ఏమవుతుంది అని చెప్పి ఐ స్టార్టెడ్ అనౌన్సింగ్ ఇట్ వెరీ పబ్లిక్లీ ఆన్ మై ప్లాట్ఫామ్. బట్ థింగ్ అదే, సొసైటీ ఆల్వేస్ టెండ్స్ టు ఏజ్ షేమ్ విమెన్, దట్ నీ ఏజ్ ఇంత, నీ డ్రెస్సింగ్ చూడు, నీ ఏజ్ ఇంత, మేకప్ ఎందుకు. అండ్ వర్స్ట్ పార్ట్, ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ 70-80% ఆడవాళ్ళే అడుగుతారు. కొంతమంది చాలా యంగ్ అండ్ ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఒక చాలా కూల్ ఫీలింగ్ రావచ్చు వేరే వాళ్ళని ఏజ్ షేమ్ చేసి. బట్ యూ డోంట్ రియలైజ్ దట్ మీరు కూడా ఇన్విన్సిబుల్ కాదు. ఎవ్రీ మూమెంట్ మనం ఏజ్ అవుతున్నాం. ఎస్టర్డే యూ వర్ 1 day యంగర్ దెన్ వాట్ యు ఆర్ టుడే. మీకు కూడా ఏజ్ ఎప్పుడో ఒకసారి అవుతుంది. అండ్ అట్ దట్ టైం మీరు రియలైజ్ అవుతారు దట్ హూ కేర్స్, లైక్ ఈ ఏజ్ ఇదంతా ఇట్స్ జస్ట్ లైక్ అ వెరీ బిగ్ bubble which is created by the society. It's a natural process of life. అందులో అంతలా ఆలోచించాల్సిన అవసరమే లేదు. And I am talking to the ones who feel bad about their age over here. నాకు తెలుసు, లైక్ 20s నుంచి 30sకి ఎంటర్ అవ్వడం ఒక పెద్ద లైక్ అమ్మో ఇప్పుడే 30sలోకి వచ్చేసామా, ఇంత ఏజ్ అయిపోయిందా అని ఫీల్ అవ్వచ్చు. అలాగే 30s నుంచి 40sకి వస్తే అలాగే ఫీల్ అవ్వచ్చు, ఓ మై గాడ్ ఐమ్ 40 now. But it has nothing to do, trust me, it has nothing to do with how you feel and what you do. ఎప్పుడైనా మంచి పాజిటివ్ సోల్స్తో మనం సరౌండ్ అయి ఉండాలి. అండ్ ఐ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ, హూ ఆర్ రియలీ నాట్ అంటే నీ ఏజ్ ఇంత అయింది, నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అని ఎవరు చెప్పరు. మేము ఒక్కరికొకరు చెప్పము. లైక్ నా ఏజ్ అవుతుందంటే నాకు తెలియదా నా ఏజ్ ఎంత, అది ఇంకొకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్స్ నాట్ బ్రాండ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ దట్ యూ హ్యావ్ జస్ట్ లైఫ్ ది ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్పారు అని కాదు కదా. అది నా ఏజ్, నాకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది. అంటే అవుట్ ఆఫ్ కన్సర్న్ ఎవరైనా చెప్తున్నారంటే అది వేరు, కానీ మోస్ట్లీ అందరూ పోక్ చేయడానికి, ఇన్స్టిగేట్ చేయడానికి చెప్తూ ఉంటారు. సో డోంట్ గెట్ ఇన్స్టిగేటెడ్ బై ఇట్, బిగ్ డీల్. ఫిజికలీ నాకు అలాంటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, బట్ సోషల్ మీడియా ఇస్ వెరీ టాక్సిక్ ప్లేస్. సో ఇలాంటి టాక్సిక్ కామెంట్స్ చాలా వరకు వస్తుంటాయి డే ఇన్ డే అవుట్. దీని గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే నా జాబ్ని నేను మంచిగా మడత పెట్టి లాక్ చేసి వెళ్ళిపోవాలి ఎప్పుడు. బట్ ఐఎమ్ స్టిల్ హియర్, విచ్ మీన్స్ దాట్ I am ready to face it. I am ready to give it back to some people if required. Bottom line ఏంటంటే guys, the society will always tell you that you are not good enough because of your age, your height, your color, your whatever reasons. But అది మనం తీసుకుంటామా లేదా అని మన దాంట్లో పవర్ ఉంది. ఆ పవర్ని గుర్తించండి. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ whether you want to take it to heart or not. Second thing women are very afraid to admit is that they are wrong. ఎందుకంటే మన మీద ఎంత ప్రెషర్ ఉంది గైస్ టు బీ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. పర్ఫెక్ట్ మదర్, పర్ఫెక్ట్ డాటర్, పర్ఫెక్ట్ వైఫ్. కానీ మనం కూడా హ్యూమన్స్, వీ మే బీ బ్రేకింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ బట్ ఫోర్స్ టు పుట్ అప్ అ స్మైల్, పుట్ అప్ అ పర్ఫెక్షన్ ఫ్రంట్ దట్ ఓకే నాకు ప్రతి ఒక్కటి నా కంట్రోల్లో ఉంది, నేను మంచిగా మేనేజ్ చేస్తున్నాను. నో. సో నెక్స్ట్ టైం తప్పు చేశారు అంటే కవరింగ్ అప్ చేయకుండా సరే నాతో తప్పు జరిగింది అని చెప్పి మీరు ఒక్కసారి చెప్పండి, ఖతం, మ్యాటర్ అక్కడే ఎండ్ అయిపోతుంది. లేదంటే ఆ మ్యాటర్ని మీరు ఎండ్ వరకు, చివరి వరకు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ బికాజ్ నేను చెప్పేసాను నేను కరెక్ట్ కదా, అలా ఎలా ఉంటుంది, ఆ ఈగో మిమ్మల్ని అడ్డుకుంటుంది. I am saying this today, you know what guys, I could never admit that I was wrong.
నాట్ బికాజ్ ఆఫ్ నాకు ఏదో ఈగో ఉందని కాదు, బట్ బికాజ్ నాకు తెలిసినంత వరకు అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాను కదా, మరి నేను తప్పు చేయడం ఏంటి, తప్పు చేశారని అంటారేంటి? బికాజ్ నేను ప్రతి ఒక్క పనిలో చాలా హార్ట్ అండ్ సోల్ పెడతాను, యూనో. సో ఐ ఫీల్ దట్ అది నేను కరెక్ట్ అనుకొని చేశాను కదా, అందుకే నేను ఆ పని చేశాను. నాకు అది తప్పు అని తెలిస్తే నేను ఎందుకు చేస్తాను, అది నా ఆర్గ్యుమెంట్ ఉండేది. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, సరే నేను ఆ పర్సన్ పొజిషన్లో ఉంటే నేను చేసేది అప్పుడు నాకు తప్పు అనిపించేదా? మేబీ నాకు తప్పు అనిపించకపోవచ్చు, బట్ నోయింగ్ ద కైండ్ ఆఫ్ పర్సన్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటే యా డెఫినెట్లీ మేబీ నేను చేసింది వాళ్ళకి తప్పులాగా అనిపించవచ్చు అని నేను చెప్పడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి, ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ ఎంపథీ సిన్స్ ద టైమ్ ఐ హ్యావ్ అంటే ఈ లేటర్ ఇయర్స్లో టిల్ 30-35 ఆల్సో ఐ వాజ్ నాట్ వెరీ ఎంపథెటిక్. ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ లేదు నేను కరెక్ట్. బట్ తర్వాత ఎప్పుడైతే ఈ క్వాలిటీ నేను నేర్చుకున్నానో, ఇట్ మేడ్ మీ అ బెటర్ పర్సన్, యూనో. చాలా లిబరేటింగ్ అండ్ చాలా ఫ్రీడమ్ అనిపించేది. జస్ట్ సే దట్ యు ఆర్ రాంగ్, ఖతం, మ్యాటర్ అక్కడే క్లోజ్. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ థింగ్ దట్ విమెన్ ఆర్ అఫ్రేడ్ టు అడ్మిట్ ఇస్ దట్ వాళ్ళకి ఫ్యాట్ లేదంటే స్కిన్ ఇష్యూస్ ఉన్నాయని. నా మనం అది అడ్మిట్ చేయకపోతే మనం మూవ్ ఆన్ ఎలా అవుతాం, మనం హీల్ ఎలా అవుతాం? అండ్ యూనో సొసైటీ మేక్స్ ఇట్ వర్స్ ఫర్ అస్. అది నీ ఫేస్లో ఏంటి బాగా లావ్ అయ్యావు, నాకు తెలియదా నా బాడీ అది, నాకు తెలియదా నా స్కిన్ మీద ఏమొచ్చింది? ఇంకా మనం ఎలాంటి కాలంలో ఉన్నాం ఆలోచించండి. కానీ ఇలాంటి వాళ్ళు సొసైటీలో 100% ఎప్పటికైనా ఉంటారు నాకు తెలిసి. దాచుకుని ఉంటే హీల్ ఎప్పుడు అవుతాం? సో ఎప్పుడైనా మనకి మనమే అడ్మిట్ చేయాలి, ఓకే ఫిజికలీ నాలో ఈ ప్రాబ్లం ఉంది. అండ్ ఎప్పుడైతే మీరు అడ్మిట్ చేస్తారో అప్పుడే మీరు హైడింగ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చి యూ విల్ ఫేస్ ఇట్ అండ్ యూ విల్ థింక్ దట్ ఓకే దీని గురించి నేను నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నాను అని మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అంతేగాని టెరిబుల్ స్కిన్ ఇష్యూస్ ఉంటే మేకప్ రాసుకుని దాని వెనకాల మనం దాక్కుంటే, బికాస్ ఐ హ్యావ్ డన్ దట్ వన్స్, ఐ నో దట్ ఇట్ ఈస్ ద ట్రూత్. వెన్ ఐ యూస్ టు వాష్ మై ఫేస్ ఐ యూస్ టు ఫీల్ లైక్ this is my real face and I used to feel so bad about it. So ఎప్పుడైతే నేను అది అడ్మిట్ చేశాను and I put it out in the open on the social media for people to see, many people judged me that oh ఈమె యాక్ట్రెస్, ఈమె బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్, లుక్ ఎట్ హర్ ఫేస్. అంటే ఇట్స్ ఓకే గైస్, ఫేస్ ఇది స్కిన్, ఫ్లెష్ అండ్ బ్లడ్, ప్లాస్టిక్ కాదు పర్ఫెక్ట్ గా ఉండడానికి. ఐఎమ్ నాట్ అ బాబీ డాల్. స్కిన్ ఇష్యూస్ వస్తాయి, మనం దాన్ని హీల్ చేస్తాం, మళ్ళీ వస్తాయి, మళ్ళీ హీల్ చేస్తాం. ఇట్స్ అ సైకిల్ ఆఫ్ లైఫ్. సేమ్ థింగ్ బాడీకి కూడా అప్లై అవుతుంది. నేను ఇయర్కి 2-3-4 months బాగా లావ్ అవుతాను, కానీ ఆ తర్వాత లేదు వెంటనే నేను క్యాచప్ చేయాలి, ఐ హ్యావ్ టు బీ ఫిట్ అని చెప్పి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను ఫిట్నెస్ కి. అండ్ ఇట్ ఈస్ ఓకే, మనం శిల్పం కాదు కదా ఒకలాగా చక్కి లైఫ్ లాంగ్ అలా ఉండడానికి. లైఫ్ హ్యాపెన్స్, ఫెస్టివల్ హ్యాపెన్స్, ఒక్కొక్కసారి మనకు తినాలనిపిస్తుంది, అలాంటి ఫేజ్ వస్తుంది, దాట్ ఈస్ ఓకే. కానీ ఆ తర్వాత ఏం చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అదంతా చేస్తాను అండ్ ఫుడ్ క్రేవింగ్స్ ని కొంచెం సప్రెస్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్, టు వాట్ ఐ యామ్ అని చెప్పాలి. మనమే ఆ పెప్ టాక్ ఇవ్వాలి. నో వన్ ఇస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. క్రిటిసైజ్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందు ఉంటారు, కానీ మంచి మాటలు చెప్పడానికి ఎవరు ఉండరు. ఐ రిమెంబర్ నిమిషా చిన్నప్పుడు తనకి బాగా స్కిన్ ఇష్యూస్ ఉండేది అండ్ లైక్ పెద్ద సిస్టిక్ పింపుల్స్ ఉండేది తనకి ఫేస్ మీద. ఓకే, ఒక సో కాల్డ్ ఎల్డర్లీ ఆంటీ వచ్చారు మా ఇంటికి అండ్ షీ లుక్డ్ అట్ నిమిషా అండ్ లైక్ డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ చేసి అలా చూస్తుంది ఫేస్. వాట్ ఈస్ ఆల్ దిస్ ఆన్ యువర్ ఫేస్? ఐ డోంట్ లైక్ ఇట్. హూ లైక్స్ ఇట్? పేరుకి ఎడ్యుకేటెడే ఉంటారు కానీ ఇంకా స్కిన్ షేమింగ్, బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్. డోంట్ బి దట్ ఆంటీ, బి బెటర్ దన్ దట్. నంబర్ 4, ప్రతి ఒక్క అమ్మాయి ఇది చెప్పడానికి భయపడుతుంది దట్ దే హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్. చిన్నప్పటి నుంచి మనల్ని కండిషన్ చేసేస్తారు. అమ్మాయిలాగా కూర్చో, అమ్మాయిలాగా మాట్లాడు, అమ్మాయిలాగా నడు, అమ్మాయిలాగా బ్లా 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 బ్లా. కొంచెం కూడా మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మనం డిస్ప్లే చేస్తే ద హోల్ వరల్డ్ విల్ గెట్ ఇన్సెక్యూర్. అంతే, ఒక అమ్మాయి స్ట్రెంగ్త్ డిస్ప్లే చేసిందంటే నువ్వు అసలు అమ్మాయివేనా, అమ్మాయిలాగా బిహేవ్ చెయ్యి. ఎవ్వరు డిసైడ్ చేసింది ఒక అమ్మాయి ఎలా ఉండాలి అని? ఆడ జన్మ ఎంత ధన్యమైనది అని చెప్పి మనం ఏడ్చుకుంటూ ఒక మూలను కూర్చోవాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ డిస్ప్లే చేయొద్దు. స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ మనకుంటే దాని మీద కూడా వేలెత్తి చూపిస్తారు. వంట నేర్చుకోవాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఎవరది డిసైడ్ చేసింది అదే పర్ఫెక్ట్ అని? ఎవరు హౌ టు బి అ పర్ఫెక్ట్ ఉమెన్ అని రూల్ బుక్ ఏమైనా ఉందా?
ఉంటే నాకు చెప్పండి అది కాస్త ఎక్కడ దొరుకుతుందో, అండ్ దాని ఆథర్ ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఒబ్సెషన్ ఎందుకు ఉంటుంది, అండ్ అది మన మీద ఎందుకు రుద్దుతూ ఉంటారు. See, it's okay to be imperfect if you ask me. It's okay. People learn. Women learn. Okay. మన మిస్టేక్స్ తో మనం నేర్చుకుంటాం. అండ్ మనం నేర్చుకునేది ఆ తర్వాత మనం ఏదైతే ఒక పర్సనాలిటీ డెవలప్ చేస్తామో అది కూడా ఇంపర్ఫెక్ట్ అని ఇంకొకరు వేలెత్తి చూపిస్తారు. సో పర్ఫెక్షన్ అనేది ఎవరి స్టాండర్డ్స్ తో మనం పర్ఫెక్షన్ ని మెజర్ చేయాలి. పర్ఫెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి సబ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, నాకు అనిపించింది మీకు అనిపించకపోవచ్చు, మీకు అనిపించింది నాకు అనిపించకపోవచ్చు. సో జస్ట్ లెట్ విమెన్ బ్రీద్. నో, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇది పర్ఫెక్ట్ గా చేయాలి, అది పర్ఫెక్ట్ గా చేయాలి, ఎందుకు చేయాలబ్బా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, లెట్ దెమ్ లివ్ అ లిటిల్, కొంచెం బ్రీత్ చేయనివ్వండి. అండ్ ఆడవాళ్ళు మీరు కూడా ఇది చూస్తున్నారంటే నేనేమంటానంటే ఇట్స్ ఓకే టు బీ ఇంపర్ఫెక్ట్. ఓకే, బికాజ్ మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మన చుట్టూ ఉండే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, అదొకటే మనం చూడాలి. కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ 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 అంటూ పోతే మనకు లైఫ్లో ప్లెజర్ అంటూ ఏం మిగలదు. సో పర్ఫెక్షన్ని వదిలేసి హ్యాపీనెస్ని చేజ్ చేయండి అని నేను అంటాను. నంబర్ 5, దట్ వాళ్ళు లైఫ్లో ఒక్కసారైనా ఒక సోలో ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు అని. ఐ నో సో మెనీ విమెన్ హూ డిజైర్ దట్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలా వెళ్ళాలని నాకు ఉంటుంది. కానీ నేను వెళ్తానో లేదో అది పక్కన పెట్టండి. బట్ aren't women afraid to admit that they want to go అట్లీస్ట్ ఒక్కసారి సోలో ట్రిప్కి వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకోవాలి, మన పనులు మనమే చేయాలి, ప్రతి ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది. అండ్ వీ కెన్ ప్లాన్ ఆ డేస్, ఆ హాలిడే లైక్ వీ వాంట్. అలా ప్రతి ఒక్కరు ఉంటారు కదా. అండ్ కొంతమంది లైక్ మీ, నేను లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక సోలో ట్రిప్కి అయినా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్. లెట్స్ సీ. నంబర్ 6, దట్ వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసి వాళ్ళని వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో పెట్టుకున్నారు వాళ్ళ సొంత లైఫ్లోని. ఇది అడ్మిట్ చేయడానికి ఎందుకు భయపడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. బికాజ్ లాజికలీ నేను ఒక విషయం మీకు చెప్తాను. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూ లైక్ డే 1 నుంచి ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్ దట్ ఐ am మై ఓన్ నంబర్ 1 వితౌట్ ఫీలింగ్ గిల్టీ. బికాజ్ ఇది చెప్పిన వెంటనే చాలా మంది మనల్ని గిల్టీ ఫీల్ చేపించడానికి ట్రై చేస్తారు. అయ్యో చూడు ఎలా మాట్లాడుతుంది, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ప్రయారిటీ కాదంట, వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రయారిటీ కాదంట. నో, ఇఫ్ యూ ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రయారిటీ, మీ హస్బెండ్ని కానీ మీ పిల్లల్ని కానీ మీరు 100% మీలో ఉన్న లవ్ అండ్ హ్యాపీనెస్ని ఇవ్వలేరు అని నా అభిప్రాయం. నేను షూటింగ్లో చాలా మంది ఆడవాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాను గైజ్, అంటే చేసేదాన్ని. ఒక్క కామన్ థింగ్ ప్రతి ఒక్కరికి ఏంటంటే, అంతా పిల్లల కోసమే కదా, అంతా పిల్లల కోసం సాక్రిఫైస్ చేసేసాను, భర్త కోసం నేను లేచి 4 o'clockకి కుకింగ్ చేసి వచ్చాను, పిల్లల్ని చూసుకున్నాను. సీ, డూ ఆల్ ఆఫ్ దాట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ డూ. కానీ మిమ్మల్ని మీరు కనీసం డేలో 1/2 hour 1 hour ఇవ్వకపోతే, లైక్ మీరు వచ్చేసారు, ఆ తర్వాత మీరేం చేశారు, ఇవన్నీ చేసి షూటింగ్కి వచ్చేసారు. వాట్ ఈస్ షూటింగ్? ఇట్ ఈస్ యువర్ జాబ్. వేర్ ఈజ్ యువర్ మీ టైమ్? వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ లవ్ టైమ్? అండ్ సెల్ఫ్ లవ్ టైమ్ అంటే ఒక ఫేస్ మాస్క్ రాసుకొని పెడిక్యూర్ చేయించడం కాదు. సెల్ఫ్ లవ్ కెన్ జస్ట్ బీ లైక్ సిట్టింగ్ డౌన్, రిలాక్స్ విత్ అ కప్ ఆఫ్ కాఫీ అండ్ జస్ట్ ఫీలింగ్ ద కూల్ బ్రీజ్ ఆన్ యువర్ స్కిన్. ఇవన్నీ వింటుంటేనే చాలా లగ్జరీ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇట్ క్యాన్ బి దాట్ సింపుల్ గైస్. దానికి మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేయాలి. ఎలా? మా దగ్గర టైం లేదు అంటే, ఎలాగో మార్నింగ్ లేస్తున్నారు కదా, వంటలు అది ఇది పిల్లల కోసం భర్త కోసం అన్ని చేయడానికి, దానికంటే ఒక 1/2 hour ముందు లేవండి. ఆ 1/2 hour మీ మైండ్ పిల్లలు భర్త వైపు పరిగెత్తకుండా మీ వైపు మీరు దాన్ని డైవర్ట్ చేయండి. సిట్ అండ్ థింక్, సిట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, సిట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ యూ ఆర్ ఫీలింగ్. ఇవన్నీ నేను చేస్తాను గైజ్. ఐ ఆల్వేస్ లిసన్ టు మై బాడీ, లిసన్ టు మై మైండ్. హౌ ఎమ్ ఐ ఫీలింగ్ టుడే? నాకు పని చేయాలనిపించకపోతే నేను ఆ రోజు పని చేయను, ఎంత ఇంపార్టెంట్ అయినా సరే. నా ఫీలింగ్స్ని నేను ఆనర్ చేసి అది నాకు నేను ఇస్తాను. దట్ ఈస్ వై ఐ ఆమ్ ఫిల్డ్ విత్ పాజిటివిటీ అండ్ హ్యాపీనెస్ అండ్ సో మచ్ లవ్. ఆ లవ్ నేను బిల్లీ గారితో కూడా షేర్ చేయగలుగుతాను. అండ్ బిల్లీ గారి గురించి ఇక్కడ నేను ఒక చాలా లైక్ దిస్ ఇస్ లైక్ అ హస్బెండ్ అప్రిసియేషన్ థింగ్. ఆయనకి ఎంతో ఇష్టం తెలుసా, హీ ఈజ్ సో సెక్యూర్ యాజ్ అ మ్యాన్ దట్ ఆయనకి ఏమనిపించదు దట్ నన్ను నేను ప్రయారిటైజ్ చేస్తున్నాను అని. బికాజ్ ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఏంటో ఆయన చూస్తారు కదా, నేను ఎంత ఆ లవ్ ఆ కేర్ ఆయన మీద చూపించగలుగుతున్నాను. అండ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఐఎమ్ లైక్ ఆల్వేస్ అప్ ఫర్ ఇట్. ఇట్ మేక్స్ యూ బెటర్ పర్సన్ గైస్, అంతే చెప్పగలుగుతాను. సో హీ ఈజ్ లైక్ ఐ నో ప్రతి ఒక్కరికి అలా ఆ టైప్ ఆఫ్ పర్సన్ దొరకకపోవచ్చు లైఫ్ పార్ట్నర్ లాగా. కానీ ఓకే,
ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్, జస్ట్ మీకోసం మీరు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి, మీకు ఇష్టమైంది చేయండి. మ్యూజిక్ పెట్టుకుని హాఫ్ అన్ అవర్ డాన్స్ చేయండి, జస్ట్ రిలాక్స్ చేయండి, ఒక నాప్ తీసుకోవాలంటే నాప్ తీసుకోండి, మంచి కాఫీ తాగండి. మీ లైఫ్లో ఉన్న ప్రతి రిలేషన్షిప్కి అది ఎంతో మేలు చేస్తుంది తెలుసా. ఇబ్బంది ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పడానికి దట్ వాళ్ళు మారిపోయారు అని. యునో వై? బికాజ్ మారిపోయావు అని ఎవరైనా మనకు చెప్తే ఇట్స్ లైక్ అ బూతు దట్ నువ్వు ఇంతకు ముందులాగా లేవు, నువ్వు మారిపోయావు, తను మారిపోయింది. ఎవరైనా నాకు అది చెప్తే నేను ఎస్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు చెప్పనా? బికాజ్ చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ లైఫ్. ఎవ్వరూ ఎప్పుడూ ఒకేలాగా స్టార్ట్ టు ఫినిష్ ఉండలేరు. మీరు అలా ఉన్నారు అంటే వేర్ ఇస్ యువర్ గ్రోత్, వేర్ ఇస్ యువర్ మనిషితనం? వాట్ ఐ మీన్ ఇస్ దాట్ ఒక మనిషి అన్నాక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారు. అండ్ దాంట్లో తప్పేముంది గైజ్? ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం బౌండరీస్ సెట్ చేస్తామో అప్పుడే ఈ మాట ఎదుటి వాళ్ళ నుంచి వస్తుంది, నువ్వు మారిపోయావు అని. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగట్లేదంటే మారిపోయావు అనే విషయం మామూలుగా వస్తూ ఉంటుంది. సో ఎవరైనా మిమ్మల్ని నువ్వు మారిపోయావు అంటే యా థ్యాంక్స్, ఐ నో ఐ హ్యావ్ గ్రోన్ యాజ్ అ పర్సన్ అని చెప్పి అక్కడి నుంచి మూవ్ అవుట్ అయిపోండి. Number 8, what women are afraid to admit is that వాళ్ళకి సొసైటల్ ప్రెషర్ వద్దు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో. కొంతమందికి పిల్లలు లేట్ ప్లాన్ చేయాలని ఉంటుంది, కొంతమందికి అసలు పిల్లలే వద్దు అనుకుంటారు, కొంతమందికి మ్యారేజ్ వద్దు అనుకుంటారు. బట్ యునో సొసైటల్ ప్రెషర్స్ వల్ల, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు కొన్ని ఆ పాయింట్ ఆఫ్ లైఫ్లో చేయొద్దు అనుకునేవి చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేబీ నేను 25-30 అబవ్ ఉన్న విమెన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టీనేజర్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గో అండ్ రిబెల్ అగేన్స్ట్ యువర్ పేరెంట్స్ దాట్ ఇది వద్దు అది వద్దు అని. ఇప్పుడు మీరు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, యూ విల్ టేక్ టైమ్ టు రియలైజ్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ ఇన్ లైఫ్. ఇవన్నీ మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడే రష్ అయ్యి జస్ట్ బికాజ్ ఈ వీడియో చూసారని చెప్పి ఇప్పుడే రష్ అయ్యి పేరెంట్స్తో గొడవ చేయడానికి వెళ్ళకండి. ఇట్ విల్ టేక్ టైం. మీరు కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అ గ్రోన్ యాజ్ అడల్ట్ ఉమెన్, మీరు ఆల్రెడీ మెచ్యూర్డ్ ఉమెన్ అంటే అప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ప్రెషరైజ్, ప్రెషర్ వల్లనే మీరు లైఫ్లో ప్రతి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అంటే స్టాప్ రైట్ దేర్, టేక్ అ స్టెప్ బ్యాక్. అసలు దూరం నుంచి మిమ్మల్ని మీరు, మీ లైఫ్ని మీరు చూడండి. వెన్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ యూ ఆర్ జస్ట్ థింకింగ్ విత్ యువర్ లాజికల్ మైండ్ దట్ యునో ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు అంటున్నారు, అలా అనుకుంటారు. కొంచెం బ్యాక్ ట్రాక్ వెళ్ళి దూరం నుంచి సపోజింగ్ మిమ్మల్ని మీరు ఒక థర్డ్ పర్సన్ లాగా చూసి యాజ్ అన్ ఆడియన్స్గా చూస్తే ఎగ్జాక్ట్గా మీకు చాలా విషయం అర్థమవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్. సో యూ హ్యావ్ టు ఒక చిన్న బ్రీదర్ తీసుకొని బాగా ఆలోచించి ఇంట్రోస్పెక్ట్ చేసి అప్పుడు లోపల నుంచి ఒక చిన్న ఆన్సర్ నాకైతే అలా వస్తుంది. అంటే ఐ అండర్స్టాండ్ వాట్ ఐ ట్రూలీ వాంట్. ఒక చిన్న వాయిస్ చెప్పేస్తుంది యునో విత్ అ లాట్ ఆఫ్ కన్విక్షన్ that this is what you should be doing. So yeah, if possible take that time, because ఒకటే guys, it is not worth it. చాలా విషయాలకి మనం డెసిషన్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి తీసుకుంటాము అండ్ తర్వాత ఆలోచిస్తాం, why did I do this, why did I do that అంటే 10 years తర్వాత 20 years తర్వాత I don't want to be in that position to have all those regrets, you know. అందుకే నాకేం కావాలో నేను అదే చేస్తాను. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మై లవ్డ్ వన్స్ వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను వాళ్ళని హర్ట్ చేయకుండా చేయగలుగుతాను. ఈ విషయంలో చాలా మంది అడుగుతారు దట్ మీకు కావాల్సినట్టు మీరు ఉంటారు కదా, మరి మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు బిల్లి గారితో మీ మ్యారేజ్కి, లేదంటే చాలా ఇలాంటి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, ఏదైతే నేను నా ఓన్గా డిసైడ్ చేసుకున్నాను. సో మీ పేరెంట్స్ కానీ మీ లవ్డ్ వన్స్ కానీ మీకు ఏం చెప్పరా అని. ఎందుకు చెప్పరు? వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు, కానీ ఒక పాయింట్ వరకు. ఒక చిన్న మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది మా దాంట్లో. ఊరికనే ప్రతి ఒక్కరు జస్ట్ బికాజ్ వాళ్ళు మా పిల్లలని చెప్పి వాళ్ళ లైఫ్లో జంప్ చేసి డిసిషన్స్ తీసుకోరు. కానీ నేను కూడా నేను ఎవరిని పట్టించుకోను, నా పేరెంట్స్ని పట్టించుకోను, అలా నేను కూడా ఉండను. నేనేంటంటే ప్రతి ఒక్కటి నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి వెళ్ళి చెప్తాను అండ్ ఐ వెయిట్ ఫర్ దెమ్, ఐ గివ్ దెమ్ టైమ్. ఓకే, ప్రతి ఒక్కసారి మనం యాజ్ పిల్లలు అంటే నా హౌస్లో అయితే ఇలా ఉంటుంది, మా పేరెంట్స్ వాళ్ళ డాటర్ లాగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్ మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ కదా, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మేము
ఇలా చేయాలనుకుంటున్నాం, నా డెసిషన్ ఇది, నా అభిప్రాయం ఇది అంటే ఫస్ట్ నోతోనే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నేను అప్సెట్ అయిపోయి నేను తినను, నేను చేయను, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను, అవన్నీ డ్రామాలు మా ఇంట్లో నడవదు. ఏం నడుస్తుంది అంటే లాజిక్తో మన పర్స్పెక్టివ్ అర్థం చేపించడం. దానికి ఏంటంటే వాళ్ళకి చెప్తాం, నో అనే దాంతోనే స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత వెయిట్, కూల్ బాబు కూల్, వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత వాళ్ళు కూడా మనం ఓవర్ యాక్టింగ్ చేయకపోతే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. పేరెంట్స్ ఉన్నారంటే మమ్మీ డాడీ వాళ్ళు డిస్కస్ చేస్తారు, తను ఇలా అంటుంది మరి ఏంటి, మా డాడీ ఒకటి అంటారు. సో దే ఆల్సో కమ్ టు అ కన్క్లూజన్ అండ్ వాళ్ళు కూడా ఒక వంతు వరకు యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే, షీ థింక్స్ డిఫరెంట్లీ, సో ప్రతి ఒక్కరు ఒక రూల్ బాక్స్ లాగా ఫిట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు అని చెప్పి అలా ఆలోచిస్తారు. సో వాళ్ళు కూడా హాట్ హెడెడ్ లేరు, నేను కూడా అలా హాట్ హెడెడ్ అయిపోయి నేను మెంటల్ లాగా జవానికా జోష్లో ఇది చేసేస్తా అది చేస్తా అని కాకుండా కొంచెం వాళ్ళకి ఆ బ్రీదింగ్ స్పేస్ ఇస్తాను. అండ్ ఆ బ్రీదింగ్ స్పేస్ నేను ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇచ్చేస్తాను. ఎప్పటి వరకు అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు దట్ ఓకే తనకి దీంతోనే హ్యాపీనెస్ ఉంది. బికాస్ అల్టిమేట్లీ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బీ హ్యాపీ ఓన్లీ. మన పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కూడా అర్థం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ టైమ్. We are children, but that is not an excuse to hurt them and overreact and overact in anything. Second last thing that women are afraid to admit is that వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉన్నారు అని. నాట్ నెసెసరీలీ ఒక రొమాంటిక్ రిలేషన్షిప్పే లవ్లో ఉన్నప్పుడే టాక్సిక్ అని నేను అనను. బట్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉంటారు గైస్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. కానీ వాళ్ళే ఇది అడ్మిట్ చేయరు. ఎస్పెషలీ రొమాంటిక్ రిలేషన్షిప్స్లో అయితే ఇంతమంది అమ్మాయిల్ని చూసాను గైస్, దే ఆర్ విత్ ద మోస్ట్ టెరబుల్ టాక్సిక్ నార్సిసిస్ట్. అది వాళ్ళు అడ్మిటే చేయరు. దే ఆర్ మెంటలీ బ్రోకెన్, హార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అయినా ఏంటో చిన్న హోప్ని పట్టుకొని మారుతారు, మేబీ నా వల్లనే ఇది జరిగింది అని చెప్పి సెల్ఫ్ బ్లేమింగ్ కూడా చేసేస్తారు. ఎండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళ పార్ట్నర్ ఒక టాకింగ్ రెడ్ ఫ్లాగ్ అని వాళ్ళు ఎప్పటికీ అడ్మిట్ చేయరు. దీని గురించి ఏం చెప్పాలో అనేది ఈ వీడియోలో మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరకదు, ఈ వీడియోలో దొరుకుతుంది. ఇది చాలా లాంగ్ బ్యాక్ చేశాను. హౌ టు డీల్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్, టాక్సిక్ ఫ్రెండ్షిప్, టాక్సిక్ నార్సిసిస్ట్తో ఉంటే చెక్అవుట్ దిస్ వీడియో. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా దొరుకుతుంది. ఎలా డీల్ చేయాలో అనేది మీకు తెలుస్తుంది. బట్ ఎండ్ డిసిషన్, ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోవాలి. ఎవరు మిమ్మల్ని చేయి పట్టుకుని రామ్మా అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురాలేరు. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్. లాస్ట్ పాయింట్, ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇది అడ్మిట్ చేయరు దట్ వాళ్ళు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలనుకుంటున్నారు. ఈ టైమ్స్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ చేస్తారు దట్ దే వాంట్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. బట్ పాత జనరేషన్ వాళ్ళైతే అస్సలు అడ్మిట్ చేయరు. ఇది ఒక చాలా సాడ్ సిచ్యువేషన్ గైస్. వాళ్ళు కూడా ఎలా రెడీ అయ్యారంటే కొంచెం పాతకాలం ఆడవాళ్ళు, లేదంటే అదే అప్బ్రింగింగ్తో ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే లేదు మనం ఆడవాళ్ళం, మనం ఆడవాళ్ళలాగానే బిహేవ్ చేయాలి, వీ షుడ్ నాట్ గో అవుట్ అండ్ వర్క్, వీ షుడ్ నాట్ క్వశ్చన్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండకూడదు. అండ్ వర్స్ స్టిల్ men will never let them be financially independent because వాళ్ళు ఏమనుకుంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటేనే ఫ్రీడమ్ కదా. సో వెంటనే మెన్ గెట్ వెరీ ఇన్సెక్యూర్ దట్ వీళ్ళకి ఎవరి మీద డిపెండెన్సీ, మా మీద డిపెండెన్సీ లేదు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోతారు అని. కొన్ని కేసెస్లో అది ట్రూ అవ్వచ్చు గైస్, బట్ నౌ డేస్ ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ అండ్ విమెన్ నో దే మైండ్ వెరీ వెల్. ఇంటెలిజెంట్ విమెన్, మెంటలీ కొంచెం బ్రోకెన్ లేదంటే కొంచెం డిస్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరిలో అయినా, అంటే ఎన్ని జెండర్లో అది కామన్, మెన్లో అయినా విమెన్లో అయినా. బట్ దాట్ డస్ నాట్ మీన్ దట్ ఎన్ని రోజుల వరకు, ఇంకా ఎన్ని జనరేషన్స్ వరకు విమెన్ని సప్రెస్ చేసి వాళ్ళని ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వకుండా చేస్తారు చెప్పండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ నా హస్బెండ్ అండ్ నా పేరెంట్స్, నా ఫాదర్ వాళ్ళు ఎవరైనా విమెన్, ఆడవాళ్ళని కింద తొక్కేయాలి అనే మైండ్ సెట్లో లేరు అని. అండ్ ఉన్నా కూడా మేబీ ఐ వాజ్ టూ రెబెలియస్ అండ్ ఐ వుడ్ హ్యావ్ జస్ట్ రిబెల్డ్ ఎనీవే. యాక్చువల్గా చూస్తే అదే జరిగింది. బికాస్ నా హోల్ జనరేషన్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో నేనే పెద్దదాన్ని. మా జనరేషన్కి నేనే డెమో పీస్ని. సో నా మీద చాలా డెమోస్ చేశారు. అరే మా పేరెంట్స్ అండ్ మా పెద్దవాళ్ళు ఇంత కూల్ ఉండేవారు కాదు ఒకప్పుడు. ఓకే, ప్రతి దాంట్లో సప్రెస్ చేసి ఉండేవారు. బట్ దెన్ ఐ స్టార్టెడ్ రిబెల్లింగ్ అండ్ దెన్ దే అండర్స్టూడ్ దట్ ఓకే ఈ జనరేషన్ మారిపోయింది, మన కాలంలో నడిచిందని చెప్పి సేమ్ మనం వాళ్ళ మీదనే ఇంపోజ్ చేస్తే అలా అవ్వదు. అండ్ ఆ రియలైజేషన్, ఆ ట్రూత్ని కొంతమంది ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. దట్ ఈస్ వేర్ పిల్లలు ఇంకా రెబెలియస్ అయిపోయి ఇంకా
డిఫరెంట్ థింగ్స్ అవ్వచ్చు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్. సో ఆ పాయింట్కి ఎందుకు తీసుకురావడం, బయట వాళ్ళు ట్యూన్ చేసి వాళ్ళకి తగ్గట్టు మార్చడం కంటే పెద్దవాళ్ళే వాళ్ళని ట్యూన్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళని అంత లవ్ చేస్తున్నారంటే మేక్ దెమ్ సీ సెన్స్. మంచి చెడు వాళ్ళకి ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ గా మీరు ఇచ్చేస్తే దే విల్ నాట్ గెట్ క్యారీడ్ అవే. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు కూడా నేను కొన్ని ఫైనాన్సెస్ మీద వాటి మీద నేను ఏదైనా వీడియోస్ చేస్తే దాని కింద వచ్చే కామెంట్స్తో ఐ ఫీల్ దట్ మై గాడ్, ఇంకా పాపం ఇలా సప్రెస్ అయి ఉన్నారా అని. చదువు 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 అనేది దీనికోసమే చెప్తారు. మనకు మైండ్ ఓపెన్ అవుతుంది అండ్ వీ గెట్ టు లెర్న్ న్యూ థింగ్స్ కదా. అది లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం అప్లై చేస్తాం. నథింగ్ ఇస్ ఫర్ వేస్ట్. ఓకే, బేసిక్ ఒక మంచి జాబ్ సెక్యూర్ చేయడానికి ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కావాలి కదా. దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయవద్దు గైస్. ఇది నేను మీ బిగ్ సిస్టర్ లాగా చెప్తున్నాను అనుకోండి. బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ విమెన్, వాళ్ళు ఎర్నింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత సప్రెస్డ్ ఉంటారు తెలుసా. దాట్ ఈస్ బికాస్ వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేదు, ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేదు. దే హ్యావ్ బీన్ రేజ్డ్ టు థింక్ దట్ విమెన్ అనేదే సాక్రిఫైస్ చేయడానికి పుట్టింది అని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనం చాలా వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత డిసిషన్స్ తీసుకోవచ్చు, మనం ముందుకు వెళ్ళవచ్చు, మన పేరెంట్స్ని మనం చూసుకోవచ్చు. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. మనకు కావాల్సింది, మనకి ఇష్టమైంది మనం చేయొచ్చు. సో ప్రతి ఒక్క అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత ఏడ్చుకున్నా సరే కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్, స్టే ఫోకస్డ్ అండ్ మధ్యలో వేరే దాంతో డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఒక ఎడ్యుకేషన్ చేసిన తర్వాత, ఒక బేసిక్ ఏదైతే డిగ్రీ మీ దగ్గర ఉందో, ఆ తర్వాత మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఒక బేసిక్ బ్యాకప్ మీ దగ్గర ఎప్పటికైనా ఉండాలి. సో దాట్స్ ఇట్ గైజ్. ఐ థింక్ ఈ 10 విషయాలు విమెన్ చాలా అఫ్రేడ్గా ఉంటారు వాళ్ళకి వాళ్ళే అడ్మిట్ చేయడానికి. కానీ మీరు అడ్మిట్ చేస్తేనే కదా మీ నెక్స్ట్ పాత్ మీకు క్లియర్గా ఓపెన్ అవుతుంది. నేను చెప్పిన 10 పాయింట్స్లో ఏ పాయింట్ మీకు ఎక్కువ కనెక్ట్ అయింది అండ్ వాట్ డూ యూ థింక్ యూ కెన్ చేంజ్ అబౌట్ ఇట్ అనేది ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ట్రస్ట్ మీ, ఐ లవ్ టు రీడ్ యువర్ కమెంట్స్, ఐ లవ్ టు రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. ఈ 10 పాయింట్లో నన్ను అడిగితే నేను చాలా వరకు మీకు ఓపెన్గా చెప్పాను. ఏదైతే నేను చేయలేకపోయాను, ఏదైతే చేయాలనుకుంటున్నాను అండ్ వాట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ అడ్మిటింగ్ టు మై సెల్ఫ్. అండ్ నౌ I have overcome those fears and now I'm not afraid to admit most of these things that I have just told you about. సొసైటీది ఒక సెట్ స్టాండర్డ్ ఎప్పుడు ఫాలో అవ్వలేదు గైస్. నేను ఒక మంచి వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను బికాస్ దట్ వాజ్ మై ప్యాషన్. దట్ ఈస్ వాట్ ఐ సా మై సెల్ఫ్ డూయింగ్. చిన్నప్పటి నుంచి ఒక మోడల్ లాగా ఉండాలి, మిస్ యూనివర్స్ లాగా నేను క్రౌన్ పెట్టుకొని అలా బాయ్ చెప్పాలి అంటే ఐ డి నాట్ బికమ్ దట్ ఆఫ్ కోర్స్, బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద గ్లామర్ ఇండస్ట్రీ. ఐ యూస్ టు సింగ్ సాంగ్స్, ఐ యూస్ టు కీప్ సీయింగ్ మై ఎక్స్ప్రెషన్స్. నేను ఇలా ఈ యాంగిల్ నాది ఎలా ఉంటుంది, ఆ యాంగిల్ ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి నేను అదే చేసుకుంటూ పెరిగాను బికాస్ ఐ వాజ్ అ వెరీ ఫిల్మీ కిడ్. సో ఇది నా ప్యాషన్. నేను చాలా కష్టపడి దీంట్లో పాత్ కావ్ చేసి ఇందులో వెళ్ళాను బికాస్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టాస్క్ గైస్ టు కన్విన్స్ మై ఫ్యామిలీ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నాకు నా ఫ్యామిలీ నేమ్ని పట్టుకుని ఉండాలని లేదు. ఐ వాంటెడ్ టు క్రియేట్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్, మై ఓన్ పాత్ అనమాట. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే ఈ తెలుగు స్టేట్స్లో అయితే డెఫినెట్గా నా నేమ్ నేను సంపాదించుకున్నాను. చాలా లేట్గా పెళ్లి చేసుకున్నాను అండ్ పిల్లల గురించి చెప్తే ద లెసర్ సెడ్ ద బెటర్ బికాస్ చాలా మందికి చాలా ట్రిగర్స్ ప్రెస్ అయిపోతాయి నేను దీని గురించి మాట్లాడితే. ఒకటి, పీపుల్ని ప్లీజ్ చేయడానికి నా లైఫ్ అయితే నేను లీడ్ చేయలేదు. వాళ్ళ ఫ్యాన్సీస్ కి సెట్ అయ్యి వాళ్ళ పర్ఫెక్షన్ బాక్స్ లో నేను ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఇప్పుడు చాలా మంది దాన్ని డైజెస్ట్ చేయలేరు, ఫ్రీ అడ్వైస్ ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు, లేదంటే వేలెత్తి బ్లేమ్ కూడా చేస్తూ ఉంటారు. బట్ డూ ఐ కేర్? డూ ఐ లుక్ లైక్ అ కేర్? ఐ డూ నాట్ కేర్ గైజ్. మరి మీరు కేర్ చేయరంటే దాని గురించి ఎందుకు మాట్లాడతారు? బికాస్ నా ఇష్టం. ఇఫ్ సమ్మన్ ఇస్ సేయింగ్ సంథింగ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ రిప్లై ఇస్తున్నానంటే నేను కేర్ చేసి లోపల నన్ను ఏదో గుచ్చుకుంటుంది అని కాదు. I just feel like replying, that's all. I'm a very talkative person. మంచి చెడు ఎవరైనా కమెంట్స్ పెడితే నేను దానికి రిప్లై చేస్తాను. దట్ ఈస్ జస్ట్ మీ. ఎనీవే, ఇలాంటి అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అడ్వైస్ మీరు తీసుకుంటారో లేదో అనేది మీ ఇష్టం బికాస్ ఇట్స్ నైస్ టు లిసన్ టు ఆల్ ద కైండ్ ఆఫ్ అడ్వైస్ దట్ పీపుల్ గివ్. బట్ ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రైట్ ఫర్ యూ, యూ షుడ్ టేక్ ద అడ్వైస్. లేదంటే you are under no obligation to take any advice from anyone, not even this video. And also ఈ వీడియో కొంచెం గ్రోన్ అప్ విమెన్ కోసం. సో టీన్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్, మీరు రిబెల్ అయిపోయి మీ పేరెంట్స్ కి ఈ వీడియో చూడు అక్క ఏమనింది అని చెప్పడం కాదు. యూ స్టిల్ హ్యావ్ టు మెచ్యూర్ అండ్ లైఫ్ లో అసలు మీకు ఏం కావాలనేది క్లారిటీ రావాలి అంటే కనీసం ఒక 25-26 దాకా మీరు వెయిట్ చేయాలి. ఈ వీడియో మోస్ట్లీ గ్రోన్ అప్ విమెన్ కోసం, ఎవరైతే సప్రెస్ చేయబడుతున్నారో చాలా ఇయర్స్ నుంచి, చాలా టైం నుంచి, వాళ్ళ కోసం అనమాట.
That was all about this video, guys. I hope you enjoyed it. If you did, you know what you have to do. Subscribe, like, and share, and follow me on all my social media handles. See you on the other side. Till then, it's bye from Asterix.